నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. సూర్యుడితోటి పోటీ, ప్రజాసేవకై భేటీ, మల్లన్నకు లేదుర సాటి, అభివృద్ధిలో అన్నే మేటి. మీరు 2018లో టికెట్ కోసం బీఆర్ఎస్ పార్టీలో ఏడ్చిర్రా? బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి పోతుండా అంటే ఇప్పుడు పెద్ద పెద్దలతో అందరితోటి బొల్లం మల్లయ్య యాదవ్ పోల్చుకుంటుండా? పెద్ద శత్రువులు ఉన్నారా బొల్లం మల్లయ్య యాదవ్కు? మీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఏమన్నా ఉందా? ఉంది లైసెన్స్డ్ గన్ మీ దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే మొగోడి వారా నువ్వు? డెఫినెట్గా మగవాడిని అనేది చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నా కూడా. దందాలు చేస్తారన్నా మీరు? దందాలు మీరు చేసే దందాలు అంటే ఐ మీన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసి కబ్జాలు పెడతారన్నా? పెట్టుంటే ఈ పార్టీకి బహిర్గతం కాకపోతుండనా ఇన్ని రోజుల్లో? ఉంటే బహిర్గతం కాకపోతుండేనా? పెట్టుంటే బహిర్గతం కాకపోతున్నా, పెట్టుంటే బయటికి రాకపోతుండేనా అంటారు తప్పించి మీరు పెట్టలేదు, పెట్టను, చెయ్యను అని అంటలేదు. ఇబ్బంది ఏమనిపిస్తలేదా ఓడిపోయినందుకు? ఇందిరాగాంధీ ఓడిపోయింది, రామారావు ఓడిపోయింది, అంబేద్కర్ ఓడిపోయింది, వాళ్ళ లాంటి వాళ్ళకే తప్పలేదు. అంటే మీరు ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం కూడా కోల్పోవడం ఇంకొక ఎత్తు. ఈ రెండు బాధలు ఎట్లున్నాయి మీకు? కేసీఆర్ లాంటి వాడే ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత నేను ఓడిపోవడం పెద్ద గొప్ప విషయమే ఉంది. బూతులు మాట్లాడతారా అన్న మీరు? తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప నాకు ఆ అవసరం ఏర్పడలే. మొన్న ప్రచారంలో బూతులు మాట్లాడినట్టుగా విన్నా నేను. అందరితో పాటు మీరు కూడా చేసారు. ఓకే, రైట్. అట్లా చేయడం తప్పు కదన్నా? ఇప్పుడు శ్రీరామచంద్రుడు హరిచంద్రుడు అని చెప్పేటోళ్ళు కూడా ఎన్నికలలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా చేయాల్సి వస్తుంది. ఎవలా శ్రీరామచంద్రుడు హరిశ్చంద్రుడు? మా దగ్గర ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుందాం. నేను దేశానికి సేవ చేసిన, దేశానికి సైనికుడిని నేను, నాకు నిజాయితీ తప్ప ఇంకోటి తెలియదు అని చెప్పేసి బాగా ప్రజల వాళ్ళు వరుకుతూ ఉంటాడు. ఆయన చేసేటి అన్ని దిగజారుడు పనులే. దిగజారుడు పనులు. ఒక మంత్రిగా ఉన్నారు ఆయన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బొల్లం మల్లయ్య యాదవ్ తొక్కుతున్నారా? ఓపెన్గా చెప్పండి. ఇది అది సహజమే, సహజం. ఒప్పుకుంటారు, రాజకీయాలలో ఒప్పుకుంటారు, తొక్కుతురాని ఒప్పుకుంటారు. మీరు విత్ ఇన్ ద పార్టీలో కూడా తొక్కుతురాని ఒప్పుకుంటారు. ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలన బాగుండేనా? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను మామూలుగా మా పరిపాలన బాగుంది, రేవంత్ బాగలేదు అని అంట. కానీ ముందు చేయి ఏమున్నదన్నా, మంచిగా బస్సు వచ్చింది. బస్సు వల్ల ఉచితంగా మహిళలు ఎక్కడికి పోవాలంటే అక్కడికి రావాలంటే వాళ్ళు సునాయాసంగా పోతురు వస్తున్నారు. రైతు బంధు ఇస్తూ ఉన్నారు, రైతు భరోసా పేరిట. రుణమాఫీ, మీరు చేయలేని రుణమాఫీ చేసిర్రు. మీరు ఇవ్వలేని ఉద్యోగాలు ఇచ్చిర్రు విద్యార్థులకు. ఇంకా ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు కాంగ్రెస్ మీద మీరు? ఇప్పుడు నాకు పుట్టిన కొడుకుని వేరే వాళ్ళు మామూలుగా ముద్దాడి నా కొడుకు అంటే ఏం చేస్తాం? మేము ఇచ్చిన ఉద్యోగాలకు వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చేసి మామూలుగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామనంటే బీఆర్ఎస్లో డామినేషన్ ఉందా లేదా? కొంతమంది ఆధిపత్యం కోసమో, రేపటి భవిష్యత్తు కోసమో, ముందు జాగ్రత్త కోసమో, మాకేడ పోటీకి వస్తారో అని చెప్పేసి అక్కడో ఇక్కడో జరుగుతాయి. అది రాజకీయం. ఈ ఫార్ములా ఈ రేసులో కేటీ రామారావు అరెస్ట్ అవుతాడా కాడా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటంటే నన్ను జైలుకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంపించారు. నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను ఒకసారి నా ప్రభుత్వంలో నా అధికారాన్ని ఉపయోగించి జైలుకు పంపించాలి. బీఆర్ఎస్లను పంపించినా లేకపోతే బీఆర్ఎస్ నాయకులను పంపించినా ఒక లెక్క. కానీ ఈ అల్లు అర్జున్ ఎందుకు పంపించినట్టు జైలుకు? సినీ ఇండస్ట్రీ కూడా గుప్పిట్లోకి రావడానికి ఏదో ఒకటి చేయాలి కదా. బీసీ రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందన్నా? ఇట్లా బీసీలందరూ విచ్ఛిన్నమై ఉంటాయి అంటే ఈ దేశంలో, రాష్ట్రంలో, గ్రామాలలో, నియోజకవర్గాలలో ఉన్న బీసీలందరూ ఒకటే పార్టీలో పనిచేయటం అనేది అసంభవం.